వాస్తవంగా జగన్ అనుకున్నది ఏంటంటే వీళ్ళు ఇక్కడ అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేసే టైంకి అతను అక్కడ చేయాలని. ఆ విషయం గ్రహించినటువంటి చంద్రబాబు ఏం చేశారంటే చిన్న జిమ్మిక్ చేశారు. ఆ రోజున తీసుకొచ్చి వేరే శ్వేతపత్రం రిలీజ్ చేసి మరుసటి రోజుకి మార్చారు. జగన్ అక్కడ అనౌన్స్ చేసి వచ్చిన మరుసటి రోజున శాంతి భద్రతల శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ముందు రోజున సహజ వనరుల దోపిడీ వీటి గురించి చేసుకొచ్చారు. కాబట్టి ఎవరెత్తుగడ వాళ్ళదే రాజకీయాల్లో. ఆర్థిక వ్యవహారాల గురించి, శాంతి భద్రతల గురించి, లేదంటే కొన్ని అంశాలు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయాలు, ఒక రకంగా అధికారంలోకి రాగానే మేము ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్న రాష్ట్ర ప్రయోజనాలు ఎంతవరకు చూడొచ్చు? శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని ప్రజలకు ఏం హామీ ఇవ్వలేదు కదా, దానివల్ల ఏమైనా ఉరుగుతుందా? ఆయన ప్రతిసారి శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తూనే అంటే ముందే చెప్పారు సార్, మీరు రాగానే 6 శ్వేతపత్రాలు విడుదల చేస్తారు. అదే అనేది ఇప్పుడు ఇంత ముందు కూడా శ్వేతపత్రం వల్ల ఒరిగేది ఏంటని. శ్వేతపత్రం ఇంతకు ముందు బాగాలేదు. రాజశేఖర్ రెడ్డి మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఏమైంది? శ్వేతపత్రాలు ఒరిజినల్ గా చెప్పాలంటే బయట ఈ 5 ఏళ్లలో రాజకీయంగా చేసిన ఉపన్యాసాలు అసెంబ్లీలో చేయడం, అంత మించి ఏముంటది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెక్కలు చూపించడం. ఎట్లా లెక్క అనేది ఎట్లా చూపెట్టాలి? ఫర్ ఎగ్జాంపుల్ శాంతి భద్రతల శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఏం లెక్క చెప్పారు? 2014-19 డేటా ఇచ్చారు. 2014 డేటా అంటే ఏంటి? అప్పటికి ఎవరున్నారు? జగన్ ఉన్నాడు అధికారంలో, కాంగ్రెస్ అధికారం కదా అప్పుడు. 14 అంటే 14 దిగింది ఎవరు? కాంగ్రెస్. కాంగ్రెస్ హయాం కంటే మా హయాంలో 15%